అంటే ఒక్క విగ్రహమే 1.5 కోటి దాకా ఉంటుందా? అవును తల్లి, ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ కలిపితే దగ్గర దగ్గర 5 కోట్లకు పైగా ఉంటాయి. వీటన్నిటికీ కలిపి 1 కోటి రూపాయలు ఇస్తే సరిపోతుందమ్మా. మిగతా 4 కోట్లు మనకు మిగిలిపోతాయమ్మా. అందుకే వీళ్ళని మీ దగ్గరికి తీసుకొచ్చా. చెప్పు తెగిపోద్ది. ఈ కాంతమ్మ మీ కంటికి ఎలా కనిపిస్తుందిరా? అది చూసా, నేను ముందే చెప్పాను మా అమ్మ విగ్రహాలు తీసుకోదని. చెప్తే నువ్వే నమ్మలేదు. మీ నమ్మకంలో మా నిమ్మకాయ పిండ. మీ అమ్మో అనకుండా ఆ విగ్రహాల్ని అమాంతంగా మింగకపోతే అప్పుడు అడుగు. సరే చూడు. ఏంటమ్మా అంత మాట అనేశారు? నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? తప్పున్నారా? కాంతమ్మ అంటే ఏమనుకుంటున్నారా మీరు? దేవుడి విగ్రహాలు కొనేంత దుర్మార్గురాలనుకుంటున్నారా? మర్యాదగా ఈ విగ్రహాలన్నీ మూటగట్టుకుని వచ్చిన దారినే పోండి, లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాను. చూసావా, ఇప్పటికైనా నమ్ముతావా? ఆమెకేమో కక్కుర్తి ఎక్కువ, కొడుక్కేమో వాళ్ళమ్మ మీద ప్రేమ ఎక్కువ అన్నట్టు. ఆ కక్కుర్తి గెలుస్తుందో నీ నమ్మకం గెలుస్తుందో కాసేపు ఆగు చూడు. అమ్మా 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 అమ్మా, మీరు న్యాయానికి చట్టానికి ధర్మానికి ప్రతిరూపం అనుకున్నాం గాని ఆ కనపడని 4వ సింహం మీరు అనుకోలేదమ్మా. బుద్ధి తక్కువ ఈ విగ్రహాలు తీసుకొచ్చావమ్మా. దయచేసి ఈ ఒక్క తప్పుని క్షమించండి అమ్మా. ఇంకా చూస్తారేంట్రా? ఆ విగ్రహాలు తీసుకుని వచ్చిన దాన్నే వెళ్ళిపోండి, లేదంటే కాంతం గారు జైల్లో పెట్టిస్తారు. కాంతమ్మ గారు, ఇలాంటి అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదండి. నా మాట విని ఒక్కసారి ఆలోచించండి. హలో, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నీ కంగారులో దొంగలు దూరా. దాని సెంప పగలగొట్టినంత మాత్రానా మీ అమ్మ నీతి మంత్రాలు అయిపోతుందా ఏంటి? నువ్వు కాసేపు ఆగు బావా. ఓకే ఓకే, చూడు. తప్పైపోయిందమ్మా. మీ నీతి నిజాయితీ తెలిసి కూడా మిమ్మల్ని తప్పుడు పని చేయమండం మాదే తప్పు. అవునమ్మా, ఒక్కసారి ఆలోచించండి. ఏ చింతామణి, చిట్టమ్మ సంగతి తెలుసు కదే. తేడా వచ్చిందంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఇస్తుంది. ఆ తర్వాత మనందరం జైల్లో చెప్పకూడదు తినాలి. ఇలాంటి పనులు చేసేటప్పుడు చిట్టి కంట పడకుండా చెయ్యాలి. దాని కంట్లో పడ్డావో మన గోతులో మనం పడ్డట్టే. ఒరే దొంగలు, ఈ విగ్రహాలు నేను కొనట్లేదు, వెళ్ళి మీరు వేరే దారి చూసుకోండి. అంతేనా అమ్మా? ఏ పోలీసులకు ఫోన్ చేయమంటావా? వద్దమ్మా, మా చావు మేము చేస్తాం. చిట్టమ్మా, వాళ్ళనేంటి అలా వదిలేసావు? ఎక్కడికి వెళ్తారు బావా? పోలీసులకి ఫోన్ చేసి ఈ ఎదవల్ని ఖచ్చితంగా పట్టిస్తాను. పద బావా. చిట్టి, ఏదో తెలివితేటలు ఉపయోగించి ఆ దొంగల గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావో వాళ్ళు నన్ను కూడా ఇరికిస్తారు. అప్పుడు వాళ్లతో పాటు నేను కూడా జైల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. అది కొంచెం గుర్తుపెట్టుకో. అవును చిట్టి, ఇప్పుడు దొంగల గురించి పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే కాంతమ్మ గారికి దొంగ విగ్రహాలు అమ్మడానికి వచ్చామని అమ్మను కూడా బ్లేమ్ చేస్తారు. అప్పుడు అమ్మ కూడా కేసులో ఇరుక్కుంటుంది. తప్పుడెదవల తప్పించుకున్నారు. సరే బా, పద వెళ్దాం. అమ్మా, నిజంగానే ఆ విగ్రహాలను వదిలేయాల్సిందేనా? నోటికాడికొచ్చిన డబ్బుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. నువ్వు డబ్బుల గురించి ఆలోచిస్తున్నావు. నేను జైల్లో వాష్రూములు కడిగితే ఎంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ఎక్కువ ఆలోచించకుండా వెళ్ళి పడుకోండి. సరే అమ్మా, చింత రావే.
దేనికైనా టైం రావాలి కదరా. బావా కాఫీ. నేను మళ్ళీ చేస్తాను. చూడు, నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎలా ఎగతాళి చేస్తున్నారు. దేనికి? పెళ్ళై సంవత్సరం దాటుతుంది కదా, ఇంకా మీ ఆవిడ శుభవార్త ఏం చెప్పలేదా అంటున్నారు. అవును, ఇంతకీ శుభవార్త ఎప్పుడు చెప్తున్నావు? శుభవార్త అంటే? అదే, నన్ను తండ్రిని ఎప్పుడు చేస్తున్నావా అని. అది నా చేతుల్లో ఉందా ఏటే? మరి నీ చేతుల్లో కాకపోతే ఇంకెవరి చేతుల్లో ఉందమ్మా? మొన్నటి దాకానేమో మా బాబాయిని సెటిల్ చేయాలి అన్నావు, అదైపోయాక మా చెల్లెల జీవితం సెటిల్ చేయాలి అన్నావు. అందరి జీవితాలని బాగానే సెటిల్ చేస్తున్నావు కానీ నా జీవితానికే ఎలాంటి సెటిల్మెంటు లేదు. ఏటి బావా, నేను నీకేటి తక్కువ చేస్తున్నానని పొద్దున్నే అంతలో స్మార్ట్లు అంటున్నావు? ఏం తక్కువ చేస్తున్నావో చెప్పనా? చెప్పు. మా చిట్టెమ్మ ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి. భార్యాభర్తల బంధాన్ని గౌరవించినట్టు, ఆ అనుబంధానికి వెలువిచ్చినట్టు. భార్య అంటే భర్తలో సగభాగం అంటే ఆస్తుల్లో అంతస్తుల్లో సగభాగం ఇవ్వమని కాదు, కష్టంలో సుఖంలో తోడుండమని. విన్నావు కదమ్మా, తను చెప్పింది అబద్ధం అని నువ్వు చెప్పగలవా? ఇదే నీ కూతురి కాలు నీ అల్లుడు పట్టుకుంటే ఇలాగే మాట్లాడగలవా? చెప్పమ్మా. సరే, నీకంటూ ఎలాగో బుద్ధి లేదు, కనీసం నీ పెళ్ళానికైనా ఉండాలి కదా. ఏం చిట్టమ్మ గారు, మొగుడిలా కాళ్ళు పట్టుకుంటే వద్దండి అని చెప్పాల్సింది పోయి సిగ్గు లేకుండా కాళ్ళు పట్టించుకుంటావా? నువ్వేమన్నావో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. మీ ఆయన ఎప్పుడు మీ కాళ్ళు పట్టుకోలేదా అని అంటోంది. ఆ విషయాలు ఇప్పుడెందుకు? చూడత్తా, మానవ సంబంధాలు మమకారాలు మనకు అర్థం అవ్వాలంటే ముందు మనం మనుషులమై ఉండాలి. హా? అంటే నేను మనిషిని కాదా? నమస్కారం అమ్మా. వీళ్ళెవరు పీరాజు? మీకు మొన్న చెప్పాను కదమ్మా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రారాజుల్లాంటి ఇద్దరు వ్యక్తులున్నారని. వాళ్లే వీళ్ళిద్దరమ్మా. హో, సూరిబాబు రమణబాబు అంటే మీరిద్దరేనా? అవునమ్మా. మీ ఇద్దరిని ఈ అన్న చూసినట్టుందే. వీళ్ళిద్దరూ పబ్లిక్ ఫిగర్లమ్మా, పేపర్లలోనూ టీవీలోనూ చూసుంటారు. అవును, వాళ్ళ మొహాల్ని పేపర్లోనూ టీవీల్లోనూ చూసినట్టుంది. కానీ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళు మాత్రం కాదనిపిస్తుంది. చాలేరా, ఏదో అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడతారే. వీళ్ళు మన స్టేట్లోనే ఫేమస్ బిల్డర్స్ అంట. వీళ్లతో కలిసి పార్ట్నర్షిప్ చెయ్యాలని ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్నాను. సమయానికి మన పీరాజు తీసుకొచ్చాడు. రండి, కూర్చోండి, రండి. థ్యాంక్స్ అమ్మా. రే, ఇంకా చూస్తారేంట్రా, వెళ్ళి కూర్చోండి. పీరాజు, వాళ్ళని పట్టుకుని అరే ఒరే అని పిలుస్తున్నావేంటి? అది, అయ్యో నోరు జారేసానే, ఇప్పుడు ఎలా సరిదిద్దుకోవాలి? కాంతమ్మ గారు, మా నాన్నగారు వాళ్ళు చిన్ననాటి స్నేహితులండి. అందుకే వాళ్ళందరూ అరే ఒరే అని పిలుచుకుంటారు. నిజమా? మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? అవునండి, మేము ముగ్గురం బాల్య స్నేహితులు. నేనేం పరేదాన్ని కాదత్తా, నీ ఇంటి కోడల్ని. నిన్ను బకరాని చేసి మోసం చేస్తుంటే సూతు కూసలేను, అందుకే వచ్చాము. బకరాని చేస్తుంది మేం కాదు, నువ్వు. కాంతమ్మ గారు, మీ కోడల మాట విన్నారంటే కోట్ల రూపాయల డీలింగు చెడిపోద్ది. అవును కాంతమ్మ గారు, చిట్టమ్మకి మీరు ఎదగడం ఇష్టం లేదు, అందుకే వచ్చి అడ్డుపుల్లలేస్తుంది. నోరు వేయండి. అత్త, వీళ్ళిద్దరూ విగ్రహాలు దొంగతనం చేసిన దొంగలు. వీళ్ళ మాటలు నమ్మావంటే నీవేమన్నా మోసపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో.
వద్దమ్మా, ఇది మంచిది కాదు. మా మాట వినమ్మా. అవునత్త, నా మీద గెలవాలని ఆలోచిస్తున్నావు తప్ప వాళ్ళ దగ్గర నువ్వు ఓడిపోతున్నావని ఆలోచించట్లేదు. రేపొకనాడు ఓడిపోయి నష్టపోతే పోదార్చే ఈ చేతుల్ని చీకొట్టి పంపిస్తున్నావు. తర్వాత అనుభవిస్తావు కాంతమత్త, అనుభవిస్తావు. పది బావా. అమ్మా, వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. ఆ డబ్బు ఇలాగ ఇచ్చేసేయండి. నాకు తెలిసి చిట్టి నాకన్నా తెలివైంది. తన అంచనాలు ఎప్పుడూ కూడా తారుమారు కాలేదు. వీళ్ళిద్దరి గురించి ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా చెప్తుందంటే నేనేమన్నా తెలివి తక్కువ తనంతో తప్పటడుగు వేస్తున్నానా? ఏమే చింతామణి, కాంతమ్మ ఆలోచనలో పడింది. కాంతమ్మ బుర్రకు పని చెప్పిందా, మన కాళ్ళకు పని చెప్పాల్సి వస్తుంది. ఏదో ఒకటి చేసి తొందరగా డబ్బు వచ్చేలా చేయవే. అట్టాగే నానోయ్. కాంతమ్మ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఆ, అదేం లేదు చింతామణి. వీళ్ళ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూడాలనుకుంటున్నాను. చూపిస్తారా? చచ్చం నానోయ్, వీళ్ళ కంపెనీకి సంబంధించిన వివరాలు కావాలంట. ఎక్కడి నుంచి తెద్దాం? పిచ్చిదానా, ఈ కాంతమ్మకి నీ తెలివితేటలున్నాయని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. మీకు వివరాలే కదమ్మా కావాల్సింది, అవి నేను చూపిస్తాను కదమ్మా. అమ్మా చూడండి అమ్మా, ఇది చూడండి. ఇదమ్మా వీళ్ళు చేస్తున్నారా? వీళ్ళే. ఈ విషయంలో నీకు మాట్లాడే హక్కు లేదు. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికా కూడా తప్పించుకొని చూడు కాంతమ్మ. ఎమ్మెల్యే గారు, సార్ నేను చెప్తున్నాను సార్, నా మాట నమ్మండి సార్. మా అత్తకి జరిగిన నేరానికి ఎలాంటి సంబంధము లేదు సార్. అవును సార్, ఈ విషయంలో మాత్రం మా అమ్మ అమాయకురాలు సార్. తనకు ఎలాంటి దురాలోచన లేదు సార్. నువ్వు మాట్లాడగలవు చంద్ర. నీ స్థానంలో ఎవరైనా తల్లిని సమర్థిస్తారు, తమ మనిషిని కాపాడుకోవాలని చూస్తారు. కానీ ఒక పార్టీ ఎమ్మెల్యేగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ఈ కాంతమ్మ నేను క్షమించను, వెనకేసుకుని రాలేను. నా కాకినాడ ప్రజలారా, నా పార్టీ కార్యకర్తైన ఈ కార్పొరేటర్ కాంతమ్మ డబ్బు కక్కుర్తిపడి ఈ దొంగలతో చేతులు కలిపి అవినీతికి అక్రమాలకి పాల్పడడానికి చూసినందుకు గాను తక్షణమే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు, అంతేకాదు, నిన్ను నీ కార్పొరేటర్ పదవి నుంచి తప్పించి ఈ కేసు మీద ఇంటరాగేషన్ చేయవలసిందిగా పోలీసు వారిని ఆదేశిస్తున్నాను. ఎమ్మెల్యే గారు, నేనెన్నో తప్పులు చేశానండి, నిజమే. కానీ ఈసారి మాత్రం నేను ఏ తప్పు చేయలేదండి. కేవలం వ్యాపార సంబంధమే అనుకుని వాళ్ళని రమ్మన్నానండి. దయచేసి నా మాట నమ్మండి. కాంతమత్త, ఎలాంటి పరిస్థితి వస్తుందని మొదటి నుంచి నిన్ను హెచ్చరిస్తూ వస్తున్నావు. నువ్వు మా మాటని పెడసను పెట్టావు, అందుకే ఈ రోజు నీకు కర్మ పట్టింది. నిన్ను నమ్మి వదలేదు కాంతమ్మ. చిట్టిమ బతిమలాడుతుందని వదిలేశాను. అలా అని నిన్ను క్షమించానని మాత్రం అనుకోవద్దు. నా పార్టీలో మాత్రం నీకు స్థానము లేదు. నిన్ను శాశ్వతంగా
మన పార్టీ నుంచి బహిష్కరిస్తున్నాను. ఎమ్మెల్యే గారు ఎస్, నా నిర్ణయానికి తిరుగుండదు. ఇంకోసారి నన్ను కలవడానికి గాని నాతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించకు. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. గుడ్ బై. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఛ! ఇప్పుడు బాధపడి ఏంటి ప్రయోజనం వత్తా? నీకెన్నిసార్లు చెప్పాను ఈ ఎదవలతో చేతులు కలపొద్దు కలపొద్దు అని? నువ్వు విన్నావా? చెడు సావాసాలు చేస్తే ఆటి ప్రతిఫలం ఇలాగే తగలడుద్ది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. నిన్ను దుస్థితికి తెచ్చిన వాళ్ళెవరో నిన్ను నువ్వు అడిగి తెలుసుకో. చేశారో నా భవిష్యత్తుని తిరగరాసి నా జీవితాన్ని తలకిందులు చేశారు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాను, నాకు కొడుకు లేడు, కోడలు లేదు, కూతురు లేదు అని. ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ ఈ కాంతమ్మ ఒంటరిది. ఈ కాంతమ్మ మహాసామ్రాజ్యానికి మహారాణిని నేనే. ఏ రక్త సంబంధాలు, పేగు బంధాలు, ఆత్మబంధాలు ఏవీ లేవు. అన్నీ ఎత్తి నా ఎడంకాలి కింద పెట్టి తొక్కేబోతున్నాను. ఇది నిజం, ఇదే నిజం. అమ్మా, కొంపదీసి ఆ చిట్టెమ్మను గాని చంపేస్తారా ఏంటి? కాదు, చంపితే ఒక్కసారే చస్తారు. వాళ్ళు బతికుండగానే ప్రతి క్షణం నా పేరు తలుచుకొని కుమిలి కుమిలి ఏడవాలి. పెళ్ళాన్ని నమ్మి కన్న తల్లికి ద్రోహం చేసినందుకు ఆ చిట్టమ్మతో చేతులు కలిపి నన్ను నమ్మించి నయవంచన చేసినందుకు నా కొడుకు కూతురు కూడా చిట్టమ్మతో కలిసి శిక్ష అనుభవించాలి. అలాంటి శిక్షే ఈ కాంతమ్మ నా కొడుకు కూతురు కోడలికి ఇవ్వబోతుంది. దీనికి తిరుగులేదు. వాళ్ళు శిక్ష అనుభవించాలి. నేను పడ్డ బాధ వాళ్ళు కూడా పడాలి. చెప్తా చెప్తా. అమ్మా చింతామణి, చెప్పయ్యా. ఎన్నో రోజులుగా ఆ చిట్టెమ్మని కాంతమ్మ ఇంటికి దూరం చేయలేకపోయినా ఆ దేవుడే మొదటిసారి మనల్ని చూసి ఆశ్చర్యపోతాడే. అవును నాన్నోయ్. అవును మాయా, మా అక్క నుండి ఆ సిట్టెమ్మని ఎవరు దూరం చేయలేరేమో అనుకున్నాను. కాని మొదటిసారి పోతురాజు వాడి కూతురు కలిసి సిట్టెమ్మని ఈ కాంతమ్మ ఇంటికి శత్రువుని చేశారు. సిట్టెమ్మని ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయబోతున్నారు. నీ తెలివితేటలు మామూలుగా లేవు మాయో. అవునల్లుడు, పోతురాజా మజాకానా? ఇప్పుడు దాకా జరిగింది ఒక ఎత్తు, ఇక ముందు జరగబోయేది ఇంకో ఎత్తు. జరగబోయే దారుణాన్ని చూసి మనమందరం ఈ రంగం వేసేద్దాం. పదండి, 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 పదండి. చెప్పండి, బయటికెళ్తారా? నన్ను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమంటారా? అబ్బో, మా కాంతమ్మక్క మామూలుది కాదు. వాళ్ళని కాల్చేత్తదనుకుంటే వాళ్ళు భయపడరని చెప్పి తినే చచ్చిపోతానని బెదిరించి వాళ్ళని బయటికి పంపించేస్తుంది. వద్దు కాంతమ్మ, మా కోసం నీ ప్రాణాలు తీసుకో అవసరం లేదు. మేం బయటికెళ్ళమంటుంది. బయటికెళ్ళి బతకడం చేత కాక
ఈ భోగభాగ్యాలన్నింటికి దూరం అవుతావనో కాదు, నిన్ను కాపాడుకుందామన్న ఒకే ఒక్క కారణంతో ఉన్నావు. నిన్ను కాపాడుకుందామన్న ఒకే ఒక్క కారణంతో ఉన్నాం. కానీ మా ఉనికిని నువ్వు భరించలేనప్పుడు, మా ప్రేమాభిమానాలే నీకు అక్కర్లేదన్నప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే మంచిది. నువ్వు కోరుకున్నట్టే ఇప్పుడు ఈ క్షణమే కట్టుబట్టలతో బయటికెళ్ళిపోతాము. ఒక్కసారి ఈ గడప దాటిన తర్వాత నువ్వు మమ్మల్ని ఎత్తుకుంటూ వచ్చినా సరే, తిరిగి ఈ ఇంటికి రమ్మని ప్రాధేయపడినా సరే, సచ్చినా ఈ ఇంట్లో అడుగు పెట్టము. సంతోషం. భగవంతుడా, నేను తప్పు చేశానో ఒప్పు చేశానో తెలియదు, కానీ నా మనసుకి అనిపించింది చేశాను. నేనేంటో నా విలువేంటో తెలిసాక వాళ్లే వెతుక్కుంటూ వస్తారు. ఆ రోజు అర్థమవుతుంది ఈ కాంతమ్మ విలువేంటో. బాధపడకండి కాంతమ్మ గారు, మంచి వాళ్ళకెప్పుడు మంచే జరుగుతుంది. ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయిందనుకోండి. అవునన్నా, ఇక నుంచైనా కాంతమ్మ గారు కాస్త ప్రశాంతంగా ఉంటారు. సరే సరే, ముందెళ్ళి కాంతమ్మ గారికి వేడివేడి కాఫీ పట్టుకొద్దాం. పద చింతామణి, పద దా. మా అన్నగారు చెప్పన్నారు, చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టం. సార్, ఇది చాలా అన్యాయం అండి. పసిబిడ్డతో వచ్చామండి, ఒకసారి ఆలోచించండి. అవునండి. బతిమాలదైతే ఒరే చిన్నరావా, హోయ్, నన్ను పట్టుకుని ఒరే అంటావా? ఒరే అని కాదు, పళ్ళు రాలగొట్టేయగలనేమనుకున్నావా? ఇవ్వనోడు ఇవ్వనని చెప్పక ఇస్తానని చెప్పే తీరా వచ్చకపోమంటావా? నేను అడిగేవాళ్ళు లేరనుకున్నావా? మర్యాదగా ఇల్లు ఇచ్చావనుకో సరే సరే, లేదంటే ఇక్కడ రేవెట్టేయగలను. ఏ ఏంట్రా బెదిరిస్తున్నావా? ఏట్రా నువ్వు ఏడ్చేతావు? ఏడ్చేతావురా? నువ్వేటమ్మా? ఒక నిమిషం ఆగు. నువ్వెందుకు ఆవేశపడుతున్నావా? ఏమే, ఆడిల్లు ఆడిస్తాం, ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదా పొమ్మంటాడు. మనమే వెళ్ళి ఎక్కడో చోట ఇల్లు ఎత్తుకుందాం పదండి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుంది మావయ్య? చిట్టి, నువ్వే ఏదో ఒకటి చేసి మాట్లాడు. పిల్లాడు ఎండలో ఉండలేకపోతున్నాడు. అలాగే వదినా, నేనే ఏదో ఒకటి చేస్తాను. చిట్టమ్మా, ఆ దేవుడు మనకెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడు? కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేకుండా చేస్తున్నాడు. బావా, మనకిల్లు లేకుండా చేస్తుంది ఆ దేవుడు కాదు బావా, మీ అమ్మ. అమ్మ? ఓ పాలెట్ చూడు బావా. ఓహో, ఇదంతా మా అమ్మ పనేనా? అవును బావా, అందుకే సిన్నారావు బాబాయ్ మాట మార్చాడు. ఇప్పుడు చూడు, ఏ కాంతమత్త అయితే ఇల్లు అద్దెకి లేకుండా చేస్తుందో అదే కాంతమత్త నోటితో ఇల్లు అద్దెకిచ్చేలా చేయిస్తాను.
ఇదిగో చిన్నారావు బాబాయ్, నువ్వు ఎవరెవరి మాటలకో భయపడిపోయి మాకు ఇల్లు దొరకకుండా చేద్దాం అనుకుంటున్నావేమో. నీకో ముఖ్యమైన విషయం స్వప్న. ఏంటమ్మా అది? నువ్వు గనక ఇల్లు ఇయ్యలేదే అనుకో, మా కాంతమ్మ తిల్లో 2 ముక్కలైపోతాయి. ఇదెక్కడ గొడవ? దీనికి ఇల్లు ఇవ్వకపోతే నా ఇల్లు 2 ముక్కలవ్వడమేంటి? ఇంకా అర్థం కాలేదా బాబాయ్? దీనికి ఇల్లు దొరక్కపోతే తనిల్లు ముక్కలైపోవడమేటి అని అనుకుంటున్నావా? లేదమ్మా లేదమ్మా, నేనేమనుకోవట్లేదమ్మా. నువ్వు అనుకోకపోయినా చెప్పాలి బాబాయ్, అది నా బాధ్యత. అదేంటమ్మా, ఇందాక వద్దన్నారుగా? ఇప్పుడు ఇమ్మని చెప్తున్నాను కదా, మూసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వు. అలాగేనమ్మా. చిట్టమ్మా, మా అన్నయ్య ఇప్పుడే ఫోన్ చేశాడు. మనసు మార్చుకొని నీకు ఇల్లు అద్దెకు ఇవ్వమని చెప్పాడు. నాకు తెలుసు బాబాయ్, ఫోన్ చేసింది మీ అన్నయ్య గారే అని. ఆయన మనసు మార్చుకోకపోతే నేను మనసు మార్చేసుకునేదాన్ని. ఏదేమైనా మీ అన్నయ్య గారికో 100 కోటి వందనాలని చెప్పండి. ముఖ్యంగా మా బతుకులతో ఆడుకోవద్దని చెప్పండి. లేదంటే నేను ఆయన బతుకుతో ఆడుకోవాల్సి వస్తుంది. ఒక్క పాలి నేను ఆట మొదలెట్టానే అనుకో, ఆట ఏ రేంజ్ లో ఉంటుందో ఆయనకి బాగా తెలుసు. అర్థమైందా? ఓర్ నాయనో, చిట్టి నన్ను చూసినట్టుంది. అందుకే నా వైపు తిరిగి వార్నింగ్ ఇస్తుంది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే బెటర్. అమ్మ వెళ్ళిపోయింది చిట్టమ్మా. తెలుసు బావా, అందుకే గట్టిగా ఇచ్చాను. బాబాయ్, ఆ తాళలియు. ఇదిగోండి అమ్మా, తాళాలు తీసుకోండి. వెళ్ళండి అమ్మా, జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. పదండి వదినా. రా బావ. పదండి. పదండి. అవును బావా, కాంతమత్తకి కోపం ఉంది నా మీద. అలాంటప్పుడు శిక్ష పడాల్సింది కూడా నాకే. నా వల్ల మీరెందరూ శిక్ష ఎందుకు అనుభవించాలి? అందుకే చెప్తున్నాను, అల్లుని వదిని తీసుకుని నువ్వు వెంటికెళ్ళు బావా. ఏంటి బావా, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు చిట్టమ్మా, మన ఇద్దరి శరీరాలు వేరైనా ఆత్మలు ఒకటే అనుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు ఆత్మల్ని కూడా విడదీసి మాట్లాడుతున్నావు. నువ్వు వేరు నేను వేరు అని తేల్చేశావు. అందుకే బాధగా ఉంది. బావా, తెలియక తప్పుగా వాగుంటే నన్ను క్షమించు బావా. నీ మనసు కట్టి పెట్టాలని నేను అలా మాట్లాడలేదు. నా చిట్టమ్మ తన కోసం అష్ట కష్టాలైనా పడుతుంది గాని తన వాళ్ల కోసం ప్రాణం పోయినా కష్టం కలగనివ్వదని నాకు తెలుసు చిట్టమ్మ. చాలా థ్యాంక్స్ బావా. నా మాటలకు నువ్వెక్కడ అపార్థం చేసుకుంటావేమోనని నాకు బాధేసింది. నా బంగారం లాంటి చిట్టమ్మని ఏ జన్మలోనూ అపార్థం చేసుకోను. పద, వెళ్ళెక్కడైనా పని వెతుక్కుందాం. అప్పుడు మావయ్య. చిట్టమ్మా, నువ్వా? ఏంటమ్మా ఇలాగొచ్చావు? ఏట్లేదు మావయ్య, చూడపోతే నువ్వేదో టెన్షనింగ్ పడుతున్నట్టున్నావు. ఏం చెప్పమంటావమ్మా, ఆ సాంబయ్య గారు లేడు. ఎవరెవరు? అప్పుడపల్లి సాంబయ్య? అవునమ్మా, వాడే. ఈ రోజు ఫంక్షన్ కి సాంబార్ చేయాలి రారా అంటే వాడి పెళ్ళాం ప్రసవించిందని అత్తారింటికి వెళ్ళిపోయాడంట. అంతేనా? అంతేనా అంటావేంటమ్మా? ఆ సాంబయ్య గారి గురించి తెలుసు కదా. వాడు సాంబార్ పెట్టాడంటే ఈ 2 గోదావరి జిల్లాలు లవలవలాడిపోతాయంతే. మావయ్య, దాని గురించి నువ్వేం కంగారు పడుకో. ఈ చిట్టమ్మ సాంబార్ ఎట్టిందంటే 2 గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం కూడా గిలగిలా కొట్టేసుకుంటుంది. నిజమా? అవును సార్. ఒక్కసారి మా చిట్టమ్మ చేతి సాంబార్ రుచి చూశారంటే
ఇంక జీవితంలో వదిలిపెట్టరు. నా తల్లి సమయానికి దేవతలా వచ్చావమ్మా. అవును, నువ్వు స్వీట్లు కూడా చేస్తావు కదూ? సేత్తవేటి మావయ్య? స్వీట్లు చేయటంలో ఈ చిట్టమ్మకి పోటీ ఉన్నారేటే? అది నిజమే. అమ్మమ్మమ్మమ్మ, నువ్వు ఏటనుకోనంటే నాకు చిన్న సహాయం చేయాలి. మావయ్య, నువ్వు అడిగితే కాదంటానా? ఏడ్సేమంటావు చెప్పు. ఏట్లేదమ్మా, మన కోడి పుంజు పార్టీకి ప్రెసిడెంట్ గారు లేరు? ఎవరు? ఆ భూపతిరాజు గారా? వాళ్ళింట్లో ఇయ్యాల పార్టీ మీటింగ్ ఉందంటమ్మా. దాంట్లో వాళ్ళందరికీ వండి పెట్టే కాంట్రాక్టు నాకిచ్చారమ్మా. తీరా చూస్తే చేతికుందన్న పనోళ్ళందరూ నాకు చెయ్యి ఇచ్చారు. నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని అక్కడికి వచ్చి కాస్తంత సాంబారు, కూసింత స్వీట్లు చేశావంటే నీ రుణం ఉంచుకోని తల్లి. రుణమా? అంటే కొంపదీసి అన్ని పనులు చేస్తే థ్యాంక్స్ చెప్తారా ఏంటి? అయ్య బాబోయ్, అలాగంటావేంటి బాబు? చిట్టమ్మ కష్టము నేనెందుకు ఉంచుకుంటాను బాబు? నా పరువు కాపాడినందుకైనా అడిగినంత ఇస్తా కదా. ఆ మాట మీద నువ్వు ఉండు మావయ్య. నీ పరువు నిలబెట్టే బాధ్యత నాది, సరేనా? ఆహా, నా బంగారు తల్లి, సమయానికి దేవతలా వచ్చావమ్మా. ఒరేయ్, ఇంకా ఏంట్రా మీరు చూస్తున్నారు? ఈ సామాన్లన్నీ వెళ్ళి వేరే ఆటోలు ఎక్కిద్దాం. పదండి పదండి పదండి. బావా, నాకెలాగో పని దొరికింది. ఇంకా నువ్వెందుకు? నువ్వింటికెళ్ళిపో. నేను 3 గంటల్లో పని ముగించుకొని ఆ తర్వాత డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చేస్తాను, సరేనా? లే చిట్టి, నేను కూడా నీతో పాటు వస్తాను. నువ్వెందుకు బావా? ఏం చిట్టమ్మా, కష్టం మొత్తం నువ్వు ఒక్కదానివే పడాలా? నీ కష్టంలో పాలు పంచుకునే బాధ్యత నాకు లేదా? బావా, నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు బావా. ప్లీజ్, నన్ను మాత్రం వద్దన